వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు హోటల్ స్టైల్లో కందిపప్పు లేకుండా చాలా టేస్టీగా ఉండే ఇడ్లీ సాంబార్ ని ఇంట్లోనే చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 మీడియం సైజు టమాటాలను కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. 3 నుంచి 4 పచ్చిమిరపకాయలని నిలువ కట్ చేసి వేసుకున్నాను. 1 నుంచి 2 గ్లాసుల వరకు నీళ్లు వేసేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసినట్టు కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుని హై ఫ్లేమ్ లోనే 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 2 టీ స్పూన్ల శనగపిండి, హాఫ్ కప్పు నీళ్లు వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఈ లోపు మనకు టమాటా, ఉల్లిపాయ కూడా ఉడికిపోయి ఉంటుంది. పక్కకు తీసుకొని ఒక మ్యాషర్ సహాయంతో కానీ లేకుంటే పప్పు గుత్తి సహాయంతో కూడా ఎంపేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ముందుగా కలిపెట్టుకున్నాం కదా శనగపిండిని, ఆ శనగపిండిని ఒకసారి బాగా కలిపేసుకుని ఇలా వేసుకోవాలి. ఇందులోనే 2 కప్పుల వరకు నీళ్లు కూడా వేసుకోవాలి. ఇక్కడ మనకు కన్సిస్టెన్సీ అనేది చాలా పల్చగా ఉండాలి. ఉడికే కొద్దీ ఇంకా చిక్కబడుతుంది కాబట్టి పల్చగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారపొడి, 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకున్నాను. ఇలా అంతా కూడా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత కొద్దిగా బెల్లం వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకున్నాను. 5 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చగా దంచి వేసుకున్నాను. 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా ఇంగు కూడా వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి. ముందుగా సాంబార్ ని రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ సాంబార్ ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని వేస్తే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ తగ్గితే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకోవచ్చు. పైనుంచి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ సాంబారు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే కొద్దిగా చిక్కబడుతుంది కూడా. చూసారు కదా, ఇలా బాగా మరుగుతూ ఉంటుంది. ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు సాంబారు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు.